మీరు వెళ్ళండి. ఏ కుర్చీలు కొన్నావా? ఈ ఇంట్లో తిండికే ముఖం వచ్చున్నాం. ఇవి కొనే భాగ్యం కూడానా? మా నాన్నగారు కొనిపెట్టారు. మా ఇంట్లో చాపల మీద బల్లల మీద కూర్చునే అలవాట్లేదు. అలాగా? సరే. ఆ ఫోటో ఎందుకు తీసావు? ఈ ఫోటో అక్కడ పెట్టడానికి. కావాలంటే ఈ ఫోటో తీసుకెళ్ళి నీ గదిలో పెట్టుకో. ఆ ఫోటో తీసుకెళ్లి మీ వదిన గారి గదిలో పెట్టుకోమను. ఇదే బోలె డబ్బు వస్తున్నా. ఇది ఎంత? ఇది నలుగురు కూర్చునే హాలు. అందంగా ఉండాలి. అందంగా ఉండాల్సింది హాలు కాదు, మనుషుల మనసు. ఈ ఫోటో ఇక్కడ ఉండడానికి వీలేదు. కృష్ణ అమ్మ, వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ గోడ మీద చోటు లేకపోయినా నా గుండెల్లో చోటు ఉంది. ఇది నా వస్తువు, నా దగ్గరే ఉంచుకుంటాను. ఎవరి సామాన్లు వాళ్ళ గదుల్లోనే ఉంచుకోవాలనే రూల్ పెడితే నీ కుర్చీలు తీసుకెళ్ళి నీ గదిలోనే వేసుకో. మంచాల కింద వేసుకుంటావో భూతాల మీద వేసుకుంటావో నీ ఇష్టం. తీసుకెళ్ళి. తెలిసిందండి, ఈ రోజు ఈ ఇంట్లో మీ భార్యకి ఎంత గౌరవం ఉందో చాలా బాగా తెలిసొచ్చింది. ప్రాణాలు ఇచ్చే నాన్నని, ఎంత తిన్నా తరగని ఆస్తిని వదులుకొని మీ నీడే చేరినందుకు నాకు జరిగిన సన్మానం ఏమిటో తెలుసండి? ఈ కుర్చీలు నమ్మకాన్ని విసిరేయటం, నా నెత్తి మీద వేసుకోమనటం ఉందండి. ఏమండి, మనకెందుకు వచ్చిన కర్మండి ఇది? మనకేం తక్కువైందని? అంత పెద్ద ఆస్తి, ఇంత పెద్ద ఉద్యోగం ఉండి ఈ దరిద్రంలో ఇన్ని అవమానాలు భరిస్తూ మనం ఎందుకు ఉండాలండి ఇక్కడ? ఏమండి, మా ఇంటికి పోదాం పదండి. ఏమండి, అంతగా కావాలనుకుంటే మా ఇంటి రావండి. మీ అన్నయ్య ఫోటో, మీ అన్నయ్య అనేగా మీ అభిప్రాయం. దేవుడు ఏ ఇంటిన వస్తాడండి, ఏమంటారు? విజయ, నువ్వు చెప్పినట్లు దేవుడు ఎక్కడికైనా వస్తాడు, ఏ ఇంట్లో ఉండమన్నా ఉంటాడు. ఆయన ఉంటాడు కదా అని మనం ఆయన్ని చెత నిలబెట్టలేం కదా. దేవుడు ఉండాల్సింది దేవాలయంలో. ఇకపోతే మా ఇంటి వెళదాం రమ్మన్నావు కదూ, ఇప్పుడు జరుగుతుందో తెలుసా? నాలో ఇంగిత జ్ఞానం చిన్నప్పుడు, నేను మనిషినే కాకుండా పోయినప్పుడు. అంతవరకు నీ ఆటలో సాగు. అదంతా నాకు ముందే తెలుసమ్మా. ఏదో ఒకనాడు నువ్వు ఓడిపోయి తిరిగి వస్తావని నేను ముందే చెప్పానుగా. వాళ్ళు సెంటిమెంటల్ ఫూల్స్ అని. మీ ఆయన్ని వాళ్ళ నుంచి దూరం చేసి ఇక్కడికి తీసుకురావడం. నాగదే నాగదే ఎంత అమృతం స్టాక్ ఎలా వచ్చి పడిందాబా? ఎవరు పంపించుంటారు? ఎవరు పంపిస్తే అమృతం వచ్చి పడింది. కాకపోతే పంపించిన వాళ్ళు బాధపడరు. నువ్వు చేసిన పనికి
చేసుకుని చూడండి. నేను చెప్తే అబద్ధం అన్నారుగా, ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూసి ఏది నిజమో ఏది అబద్ధమో మీరే తెలుసుకోండి. అమ్మా ఏంటి అలా చూస్తున్నా నన్ను? అసలు నేను ఈ గదిలోకి ఎలా వచ్చాను? బాగుంది. ఆ విషయం మమ్మల్ని అడిగితే మాకెలా తెలుస్తుంది? రప్పించుకున్న ఆవిడికి తెలియాలి, వచ్చి పడుకున్న నీకు తెలియాలి. అమ్మా ఇంట్లో ఇంతమంది ఉండగా బుద్ధి జ్ఞానం లేకుండా పశువులా ప్రవర్తిస్తున్నారు. విజయ, ఏమిటి నువ్వు అనేది? ఏమైంది? అవ్వా, ఏమి ఎరగ నంగన వేయటం చూసారా? మనకేమీ తెలియదు అనుకుని ఏమిటమ్మా ఏమైందమ్మా అని అడుగుతుంది పాపం. విజయ పాపు, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసుకోవాల్సింది నేను కాదండి, అక్కయ్య గారు, మీ మరుదులు. ఇప్పుడే మీ ప్రియమైన ఇస్మాయిల్ అన్నయ్య గారు మీ గదిలో నుంచి తప్పు చేసిన దొంగలా భయపడుతూ బయటికి రావటం అందరూ చూశారుగా. అదేదో వాడు తెలుసుకోవాలి. ఏమిటి, ఇస్మాయిల్ అన్నయ్య నా గది నుంచి వచ్చాడా? అలా చూడకమ్మా, నాకేం తెలీదమ్మా. కళ్ళు తెరిచి చూశాకమ్మా నీ గదిలో ఉన్నానమ్మా. అంతకు ముందు ఏం జరిగిందో నీ గదిలోకేమో నాకేమీ తెలియదమ్మా. ఇస్మాయిల్, రాత్రి నువ్వు తాగావా? రాత్రి నువ్వు తాగావా? తాగానమ్మా. ఇస్మాయిల్, నేను నీకేం ద్రోహం చేశానని నాకింత అపకారం తలపెట్టావు. నువ్వు తాగి చేసిన ప్రతి పిచ్చి పని నవ్వుతూ భరించాననా? నలుగురిలో నన్ను తల వంచుకునేలా చేస్తావు. అమ్మా అంత మాట్లాడకమ్మా. కానీ తల్లిని కోరికతో తాకే కొడుకులు మాత్రం కాదమ్మా. అమ్మా బాబు మధు, బాబు మధు, అమ్మ విజయ, మీ కాళ్ళు పట్టుకుంటారమ్మా. మమ్మల్ని అపార్థం చేసుకోకండమ్మా. శాంతమ్మా నా తోడ పుట్టిన చెల్లెలు లాంటిదమ్మా. చెల్లెలు కాదుగా. ఈ మాటలు చెప్పే ఇంతకాలం ఇంట్లో తిరగలిగావు, ఇంత పని చేయగలిగావు. మీ పాపం పండి ఇవాళ మాకంట పడ్డారు, అందుకే ఇంత అందంగా బొంకుతున్నావు. ఎంత బొంకినా రంకు దాగదో నీకు తెలియదు కాబోలు. తెలుసుకో. అమ్మా ఇంకేం మాట్లాడుతుమ్మా. దేవతను తప్పుపడితే ఆ పెరిగే పాపాలకు అంతం ఉన్నా. ఊరిపాటి నన్ను తిట్టమ్మా. తప్ప తాగి ఒళ్ళు పై తెలియకుండా దేవత లాంటి మా అమ్మకి మచ్చ తెచ్చానమ్మా. నేను చెయ్యవలసిందంతా చేసి ఎన్ని నాటకాలు, ఎన్ని బూటకాలు. చిచ్చి, ఇంకొక క్షణం ఇంట్లో ఉంటే ఊళ్ళో జనం వచ్చి మన ముఖం మీద కూడా ఉమ్మేస్తారు. అయినా ఈ నికృష్ట పంపలో ఉండవలసిన కర్మ మనకేం పట్టిందండి? ఇంటికి పోదాం పదండి. అమ్మ విద్య, మధు, మధు, బాబు వెళ్ళిపోతున్నావా? వద్దు మధు, వద్దు. ఆయన్ని పోగొట్టుకున్నందుకే సగం చచ్చి బ్రతుకుతున్నాను. ఈ నింద నా మీద మోపి 10 మందిలో నన్ను పతితగా నిలబెట్టి వెళ్ళకు. మధు, ఇది చూడు మధు, పాపంలో నాకు భాగం లేదని నీకు నమ్మకం కలిగించడానికి నన్నేంటిదో నిప్పులో దూకి పోసుకోమంటావా? ఏం చేయమంటావో చెప్పు నాయన, చెప్పు. లేకపోయినా నా తల్లివి నువ్వే అనుకున్నాను. అందుకే ఇంతవరకు నువ్వేం చెప్పినా చేశాను. ఇక నువ్వు చెప్పవద్దు, నేను చెయ్యవద్దు. కృష్ణ, 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 నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? ఈ వదిలి మీద నీకు అనుమానమా నాయనా? ఆ శ్రీరాముడు కూడా ఆ సీతమ్మను అనుమానించాడు. కానీ లక్ష్మణుడికి మాత్రం ఆ సీతమ్మ ఎప్పుడు మహాసాధ్యే వదిన, మహాసాధ్యం. బాబు, నీకు నమ్మకం ఉంది, నాకంతే చాలు ఆయన, నాకంతే చాలు. ఊరుకో వదిన, ఊరుకో.
ఇంటి పరువు తీశావు, ఒక మనిషి ప్రాణం తీయలేవు. ఇస్మాయిల్ భాయ్, ఇస్మాయిల్ భాయ్, ఇస్మాయిల్ భాయ్. ఏమిటా భోజనం చేయడం? భోజనం పోవటం ఒంట్లో బాగలేక కాదండి, మనసు బాగలేక. మేలు మీకు తెలుసుగా, చేసిన వెధవ పనికి లోకం మొహం చూడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలిసి విజయ్ బాధపడుతుంది. ఏమమ్మా, నిజంగానే బాధపడుతున్నావా? షేమ్, షేమ్. ఎవడో ఒక అనామకుడు చావు గురించి ఆలోచిస్తూ నాకు భోజనం మానేసిందంటే నాకు సిగ్గుగా ఉంది. అది కాదు నాన్న, మధు మనసు విరిచేసి ఇక్కడికి పోవాలనుకున్నామే కానీ ఆ కారణంగా ప్రాణాలు పోతాయి అనుకోలేదు. ఆ ఆత్మహత్య మనం చేసిన హత్యమనని భయంగా ఉంది. అచ్చతో అందంగా చెప్ప, వాడు చచ్చాడు అంతే. చూడమ్మా, కరెంటు దీపాల మధ్య పుట్టిన దానివి కిరసనాయిల దీపం ఎప్పుడూ నువ్వు చూసు. వెలుతురును తినేయాలి. ఆ దీపం చుట్టూ పురుగులు ఒకదాన్నొకటి తూసుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ఈ క్షణానికి ఒకటి మాడిపోతూ ఉంటుంది. అంత మాత్రాన దాని చావుకు కారణం మిగతా పురుగులు అనగలమా? దాని ఆశే దాన్ని మసి చేస్తుంది. ఆలోచిస్తే ఇది అంతే. ఏమో నాన్న, ఈ విషయం మధుకు తెలిస్తే నా జీవితం ఏమవుతుందో. ఈ విషయం తెలిసిన వాళ్ళం నువ్వు, నేను, పోతే ఆ హరిగాడు చస్తే చెప్పడు.